యేసయ్యా, నీవు ప్రేమించు లాజరు రోగి అయి ఉన్నాడు. యేసు ప్రేమించే లాజర్, యేసు ప్రేమను చూపే లాజర్ నిజమా? ఈ మ్యాక్ చేంజ్ అయిపోయాడు. యేసు ప్రేమించే లాజరు ఏమై ఉన్నాడు? రోగి అయి ఉన్నాడు, జబ్బుపడి బాధపడుతూ ఉన్నాడు. అందుకే మరియా మార్తా యేసయ్య దగ్గరికి వచ్చి, యేసు నీవు ప్రేమించు లాజరు రోగి అయి ఉన్నాడు. నా ప్రశ్న ఏంటంటే, యేసు ప్రేమించే పురుషులు కానివ్వండి, యేసు ప్రేమించే స్త్రీలు కానివ్వండి, లేకుంటే యేసు ప్రేమించే శిష్యులు కానివ్వండి, రోగముతో ఉంటారా? అది నా క్వశ్చన్. యేసుని ప్రేమిస్తే రోగాలు వస్తాయా? యేసు యందు విశ్వాసం వస్తే రోగాలు వస్తాయా? ప్రార్థన చేస్తే రోగాలు వస్తాయా? దేవుని వాక్యములో భయభక్తి కలిగి ఉంటే రోగాలు వస్తాయా అనే ప్రశ్న మనం వేసుకుందాం. లాజరును యేసయ్య చాలా ప్రేమించాడు, చాలా అంటే చాలా ప్రేమించాడు. అంతగా ప్రేమించినప్పటికీ లాజరుకి ఏమొచ్చేసింది? రోగం వచ్చేసింది. ఈ రోజుల్లో చాలామంది ఎలా ఉన్నారంటే, యేసును నేను చాలా యేసుని ప్రేమించాను, ఇంతగా యేసుని ప్రేమిస్తే యేసయ్య నాకు రోగం పెట్టిండు, నాకు యేసయ్య వద్దు. చాలామంది ఎలా ఉన్నారంటే, యేసును ప్రేమించి యేసు కొరకు నేను చాలా చాలా కానుకలు ఇచ్చాను. నేను యేసుని ప్రేమించి కానుకలు ఇచ్చాను. ఆ తర్వాత నా కుటుంబం బాగుండాలని యేసుని ప్రేమించి గుడికి వెళ్ళాను. నేను ఇంత యేసయ్యని ప్రేమిస్తే, ఇంత హృదయపూర్వకంగా ప్రేమిస్తే, ఇంత ఇచ్చి ప్రేమిస్తే, ఇంత ఆరాధన చేసి ప్రేమిస్తే యేసయ్య నాకేం పెట్టాడు? రోగం పెట్టాడు, బాధలు పెట్టాడు, ఇరుకులు పెట్టాడు, ఇబ్బందులు పెట్టాడు. సో ఐ డోంట్ వాంట్ జీసస్. అంతే కదా బిడ్డ, ఐ విల్ ఫర్సేక్ హిమ్. నేను యేసయ్యను వదిలిపెడతాను నేను అనేవారు చాలామంది ఉన్నారండి. అందుకే వాక్యం శ్రద్ధగా వినండి. మరియా మార్తా యేసయ్య దగ్గరికి వచ్చి, యేసయ్య నువ్వు ప్రేమించే లాజర్, నువ్వు ఎక్కువగా ప్రేమించే లాజర్, మా ఇంటికి వచ్చి లాజర్ను ప్రేమించే ఆ లాజరు రోగి అయి ఉన్నాడు. కొంతకాలం అయిన తర్వాత లాజరు రోగముతో, జబ్బుతో బాధపడి, శ్రమపడి ఏమైపోతాడు? చనిపోతాడండి. దేవుని బిడ్డారా, దేవుని వాక్యం మనం వింటున్నాం. ఈ యొక్క మరియా మార్తా లాజరు యొక్క కుటుంబ వివరాలు మనకు తెలియదు, వాళ్ళ పేరెంట్స్ మనకు తెలియదు, కానీ వాళ్ళ పేర్లు మనకు తెలుసు, వారు జీవిస్తున్న ప్రాంతం కూడా మనకు తెలుసు. మరియా మనకందరు తెలుసు. మరియా అను మాటకు అర్థం ఏంటంటే చేదైన లేకుంటే ప్రియమైన. ఆ తర్వాత మార్తా అను మాటకు అర్థం ఏంటంటే లేడీ లేకుంటే ఇంటి యజమానురాలు. ఆ తర్వాత లాజర్ అను మాటకు అర్థం ఏంటంటే హీబ్రూ ప్రథము నుండి ఈ ఎలియాజర్ నుండి వచ్చిన పేరు లాజర్, హీబ్రూ ప్రథము నుండి. సో లాజరు అను మాటకు అర్థం ఏంటంటే దేవుని సహాయం. ఇక మిగిలింది ఏది మనకు? వారి ఊరు ఏ ఊరు? బేతనియా. బేతనియా అను మాటకు అర్థం ఏంటంటే చాలామంది రొట్టెలు అంటారు, ఓకే, నో ప్రాబ్లం. సో బేతనియా అను మాటకు అర్థం ఏంటంటే రొట్టెల ఇల్లు మాత్రమే కాదు, కానీ అది ఖర్జూరపు ఇల్లు, అంజూరపు ఇల్లు. సో ఇలాంటి అర్థాలు చాలా ఉన్నాయండి. సో ఇప్పుడు మనము దేవుని వాక్యంలోనికి వస్తాం. ఈ మరియా మార్త గురించి, లాజరు గురించి ఎక్కడెక్కడ రాయబడిందంటే అది కూడా మీకు చెప్తాను, నేను చదువుతామా. లూకా సువార్త 11వ అధ్యాయములో, యోహాను సువార్త 11వ అధ్యాయములో, యోహాను సువార్త 12వ అధ్యాయములో మరియా మార్త తర్వాత లాజరు గురించి మనం వింటాం. యేసుక్రీస్తు ప్రభువు బేతనియ వచ్చినప్పుడు బేతనియ గ్రామానికి ఆయన తరచుగా వస్తున్న సమయంలో డెఫినెట్లీ జీసస్ విల్ విజిట్ ద హౌస్ ఆఫ్ లాజరస్. థ్యాంక్ యూ బిడ్డ. సో ఆ ఇంటిని ఎక్కువగా విజిట్ చేసేవాడు, దర్శించేవాడు. అంటే బేతనియ గ్రామంలో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి, ఎన్నో గృహాలు ఉన్నాయి, ఎంతోమంది యేసుక్రీస్తుని విశ్వసించిన వారు చాలామంది ఉన్నారు. యేసుక్రీస్తు ఎందుకు క్వశ్చన్, ఎందుకు మరియా మార్త ఇంటికి మాత్రమే వెళ్ళాడు? మరియా మార్త లాజర్ ఇంటికి మాత్రమే ఎందుకు వెళ్ళాడు యేసయ్య అంటే మనకేమాత్రమే సింపుల్గా ఏంటంటే జీసస్ లవ్స్ మరియాస్ హౌస్ అన్నమాట, మేరీస్ హౌస్. అంటే యేసయ్య మరియమ్మ ఇంటిని ఎక్కువగా ప్రేమించాడు, ఆ ముగ్గురిని ఎక్కువగా ప్రేమించాడు.
కానీ నాకేమర్థమైందంటే యేసుక్రీస్తు బేతనియ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా ఎవరు పిలిచారు ఆయనను? యేసయ్యను ఎవరు పిలిచారు? మార్త పిలిచింది. యేసయ్య మా ఇంటికి రండి, యేసయ్య మా ఇంటికి రండి, యేసయ్య మా ఇంట్లో మీరు ఉండాలి, మా ఇంట్లో మీరు ప్రార్థన చేయాలి, మా ఇంట్లో మీరు వాక్యాన్ని బోధించాలి, మా ఇంట్లో మీరు అన్ని విధాలుగా ఆత్మ సంబంధమైన విషయాలలో మమ్మల్ని నడిపించాలి. సో మార్త పిలిచిందండి యేసయ్యను. ఈ రోజుల్లో దైవ సేవకులను పిలవాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. కానీ దేవుని వాక్యములో మార్త పిలిచింది, యేసయ్య కమ్ టు మై హౌస్. షునేమిరాలు పిలిచింది, మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్న వాడు భక్తి గల దైవజనుడిని అడుగుతున్నాం, అయ్యా మా ఇంటికి రావాలి. చూసారా అండి? అంటే మరియా, మార్త, లాజరు ప్రేమను యేసుక్రీస్తు గుర్తించాడు కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. యేసుక్రీస్తు గుర్తించాడు కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఒకవేళ వాళ్ళు పిలవకపోతే యేసయ్య వెళ్ళడం, యేసుక్రీస్తు వెళ్ళకుండా ఉండేవాడేమో. అలా అర్థం చేసుకోవాలండి మనం. సో ఏది ఏమైనప్పటికీ మరియా, మార్త యేసయ్య దగ్గరికి వచ్చి నీవు ప్రేమిస్తున్న లాజరు పేషెంట్ అయిపోయాడు. నా ప్రశ్న ఏంటంటే, నీవు ప్రేమిస్తున్న లాజరు అనగానే యేసు ప్రభు ఏ విధముగా లాజరును ప్రేమించి ఉండవచ్చు? ఆలోచన చేయండి. యేసు ప్రభు తన ప్రేమలో లాజరును ప్రేమించే విషయంలో ఎలాంటి క్రియలు చూపించాడు? అది నాకు కావాలి. ఎలాంటి క్రియలు చూపించాడు? ఏ విధముగా లాజరును ప్రేమించాడు? లాజరును ప్రేమించాడు అని తెలుసుకున్నటకు యేసయ్య ఎలాంటి రుజువులు చూపించాడు? అంతే కదండి. భార్య భర్తను ప్రేమించాలంటే భార్య ఆ క్రియలతో తన ప్రేమను చూపించాలి. భర్త భార్యను ప్రేమించాలంటే భర్త కూడా క్రియలతో తన ప్రేమను చూపించాలి. పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని ప్రేమించాలంటే క్రియలతో కూడిన ప్రేమను చూపించాలి. అదేవిధంగా కుమారులు కుమార్తెలు కూడా తల్లిదండ్రులను ప్రేమించాలంటే ఏం చూపించాలి బిడ్డ? క్రియలు చూపించాలి. క్రియలు చాలా ఇంపార్టెంట్ అండి. సో యేసు ప్రభు లాజరును ప్రేమించాడంటే ఎలాంటి క్రియలు చూపించాడమ్మా? మీరు చాలాసార్లు వాక్యం విన్నారు కదా. ఈరోజు కొత్త కోణంలో దేవుని వాక్యం విందాం. ఎలా చూపించాడు? ఏ రుజువులు చూపించాడు? ఏ సందర్భములు చూపించాడు? ఎలాంటి క్రియల ద్వారా యేసు ప్రభు తన ప్రేమను వ్యక్తం చేశాడు? నేను చెప్తాను చాలా విషయాలు. యేసయ్య లాజరు విషయంలో ఎలాంటి ప్రేమ చూపించాడనేది. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువు నేను లాజరును ప్రేమించాను అని ఏ విధముగా క్రియలతో చూపించాడంటే చదవండి, దయచేసి చదవండి. అదే యోహాను సువార్త 11వ అధ్యాయం 11వ వచనం తొందరగా. చాలు బిడ్డ, రైట్, ఓకే. మరియా, మార్త కొందరిని ఏర్పాటు చేసుకొని లాజరు చనిపోయాడన్న వార్తను యేసయ్య దగ్గరికి పంపించేశారు కదా. యేసయ్య దగ్గరికి పంపించేశారు. ఆ వార్త యేసయ్యకు తెలిసింది. సో యేసు ప్రభు ఏమంటాడంటే మన స్నేహితుడైన లాజరు ఏముందమ్మా? నిద్రించుచున్నాడు. మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు. యేసుక్రీస్తు దేవుడు, మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు లాజరు విషయంలో ఏమంటుందంటే మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు. ఇక్కడ యేసయ్య ఏమని చెప్పాలంటే శిష్యులందరినీ చూసి, శిష్యులారా నా స్నేహితుడైన లాజరు స్లీపింగ్ అని చెప్పాలి కదా. కానీ ఎవరిని కలుపుకున్నాడు? శిష్యులందరినీ కలుపుకున్నాడు. మనం కూడా ఏంటంటే నా అనకుండా ఎవరిని కలుపుకోవాలి? అందరినీ కలుపుకోవాలి. మనం అందరినీ కలుపుకోవాలి. అది వి అన్నమాట. మనం అనే మాట ఎట్లుంటుంది, నేననే మాట ఎట్లా ఉంటుంది. సో యేసుక్రీస్తు ప్రభు నేను అనకుండా మన స్నేహితుడైన లాజరు ఏంటంటే నిద్రించుచున్నాడు అని. అంటే నాకేమర్థమైందంటే ఎంత లాజరును ప్రేమిస్తే స్నేహితుడు అనే మాట ఉపయోగిస్తాడంటే, ఎంత ప్రేమిస్తే. నూతన నిబంధన అంతటిలో నేను అనుకుంటాను, ఈ లాజరు విషయంలోనే అన్నాడేమో ఈ మాట అనుకుంటాను యేసయ్య. మన స్నేహితుడు ఎవరి విషయం లేదండి. అంటే నాకేమర్థమైందంటే స్నేహితుడు అన్న మాట యేసయ్య ఉపయోగించాడంటే ఎంత ప్రేమించాడు. సో ఎలా ప్రేమించాడు అంటే, స్నేహితుడిని ఎలా ప్రేమించాడంటే లాజరు చనిపోయిన తర్వాత
ఆయన లాజరు చనిపోయిన తర్వాత తన ప్రేమను ఏ విధంగా చూపించాడంటే, యేసు ప్రభు ఉన్నదేమో యోర్దాను ప్రాంతంలో, వినండి బిడ్డ, యేసు ప్రభు ఉన్నదేమో గలిలయ ప్రాంతంలో, యోర్దాను ప్రాంతము నుండి గలిలయ ప్రాంతము నుండి బేతనియ అనే గ్రామానికి వెళ్ళాలంటే ఒక దినం పడుతుందంట. చెప్తున్నా, హిస్టరీ చెప్తున్నా నేను, మీరు గూగుల్లో కొట్టండి. యోర్దాను ప్రాంతం చదవండి, ఒక మాట చదవండి దయచేసి. ఎక్కడుందో మాట అంటే యోహాను సువార్త 10:40. త్వరగా అమ్మ. మొదట బాప్తిసం ఇచ్చుచుండిన స్థలమునకు ఆయన తిరిగి వెళ్ళి అక్కడ నుండెను. అనేకులు ఆయన వద్దకు వచ్చి, యోహాను ఏ సూచక క్రియలు చేయలేదు. చాలమ్మ. తర్వాత యోహాను సువార్త 1:28. 1:28. యోహాను బాప్తిసం ఇచ్చిన యోర్దాను నదికి ఆవలినున్న బేతనియలో ఈ సంగతి. చాలా మరి అమ్మ, ఏ వలెనున్నా? ఆవలినున్నా. సో నాకేమర్థమైందంటే, బేతనియ అనే ఊరికి వెళ్ళాలంటే ఎన్ని రోజులు పడుతుందమ్మా? ఒక దినం పడుతుంది. యోర్దాను నుండి గలిలయ ప్రాంతము నుండి, అంటే లాజరు కొరకు ఎన్ని రోజులు ప్రయాణం చేశాడు యేసయ్య? ఎన్ని రోజులు ప్రయాణం చేశాడు? ఒక దినం ప్రయాణం చేశాడు. నినివే పట్టణానికి పోవాలంటే యోనా ఎన్ని దినములు ప్రయాణం చేశాడు? 3 దినములు. చెప్తున్నాను ఒక మాట నేను. అంటే నాకేమర్థమైందంటే, ఆ ఒక్క దినము లెక్క చేయకుండా యేసయ్య లెక్క చేయకుండా ఆ దినమంతా ప్రయాణం చేసి లాజరు దగ్గరికి వెళ్ళాడు. అది నాకు కావాలి. సో దట్ వాస్ ద లవ్ ఆఫ్ జీసస్ అన్నమాట. లాజరును ప్రేమించాడు కాబట్టి 1 డే ప్రయాణం చేశాడు. ఎవరమ్మా? యేసయ్య. తర్వాత ఇంకో మాట చూద్దాం, ఆయన ప్రేమను చూద్దాం మనం. ఇంకోటి ఏంటంటే, చదవండి 11:4 వచ్చినాం, త్వరగా 11:4. అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదని. రైట్. సో మరియా మార్త యేసు ప్రభు దగ్గరికి వచ్చి, గమనించండి, నీవు ప్రేమిస్తున్న లాజరు రోగి అయ్యాడు అనగానే యేసుక్రీస్తు కోపం వచ్చేసి, మరియా, మార్త, ఏంటమ్మా మీరు ఇంటికి వెళ్ళండి అని అనలేదండి. యేసయ్య లాజరు విషయంలో మరియకు మార్తకు ఒక భరోసా ఇచ్చాడు. వినండి బిడ్డ, ఏమి ఇచ్చాడు? ఒక భరోసా, ఒక వాగ్దానం ఇచ్చాడు. ఒక వాగ్దానము, ఒక భరోసా, ఒక ఆదరణ ఇచ్చాడు. ఏ ఆదరణ అంటే, మరియా మార్త, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చింది కాదు, అంతే కదమ్మా, దేవుని క్రియలు దేవుడు మహిమపరచబడినట్లు ఈ యొక్క వ్యాధి వచ్చింది. అంటే నాకేమర్థమైందంటే, లాజరును ఎంత ప్రేమించి ఉంటే యేసయ్య మాటను వచ్చండి. ఆ మాట నేను చదువుతాను. నేను ఆ మాట 4వ వచనం. ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. అంటే యేసయ్య ఏం చెప్పిందంటే, మరియా, మార్త, మీరు తప్పుగా ఆలోచన చేస్తారు. అరే, లాజరుకు రోగం వచ్చేసింది, ఇక చనిపోతాడు అనే ఫీలింగ్లో ఉన్నారు. సో మేరీ, మార్త, ఇది మరణము కొరకు కాదమ్మా, ఇది దేవుని కుమారుడు మహిమపరచబడుటకు ఈయనకేమొచ్చింది? జబ్బు వచ్చింది, వ్యాధి వచ్చింది, రోగం వచ్చింది. కానీ లాజరుకున్న వ్యాధి, రోగము, జబ్బు మనకు తెలియదు. బైబిల్ అవన్నీ లేవండి. అంటే లాజరును ప్రేమించి ఇంత గొప్ప మాట అన్నాడు. అచ్చా, బైబిల్లో ఇదే మాట దేవుడు ఎక్కడన్నా చెప్పాడా? బైబిల్లో ఇదే మాట, ఈ వ్యాధి రోగము కొరకు వచ్చినది కాదు, దేవుని కుమారుడు మహిమపరచబడుటకే ఈ రోగము వచ్చిందని బైబిల్లో ఎక్కడైనా ఈ మాట ఉందా? గుడ్డివాని విషయంలో, అయ్యా వీడు గుడ్డివాడుగా పుట్టుటకు వీడు పాపం చేశాడా, వీని కన్నవారు పాపం చేశారా అంటే మీరు బుద్ధి లేని వాళ్ళు. మీరు, వీడు పాపము చేయలేదు, కన్నవారు కూడా పాపము చేయలేదు, దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టాడు. సో యేసయ్య లాజరును ప్రేమించి, ఆయనకు రోగం వచ్చింది, వ్యాధి వలన కాదమ్మా, కుమారుడు ఏం చేయాలి? ఆ వ్యాధి ద్వారా మహిమ పొందాలి. ఇది 3వ ప్రేమ చూపిస్తాను. 3వదిగా ఇంకా మనం ఒకవేళ ఆలోచన చేస్తే 7-9 వచనాలు, 11, 7, 9. అటు పిమ్మట ఆయన మనము యూదయకు తిరిగి వెళుదామని తన శిష్యులతో చెప్పగా, ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్టి
కొట్టి చూచుచుండిరే, అక్కడికి తిరిగి వెళ్ళుదావా అని ఆయనను అడిగిరి. సో యేసు ప్రభు డిసైడెడ్ అన్నమాట. ఆయన తీర్మానం చేసుకున్నాడు ఎవరి దగ్గరికి వెళ్ళాలని, తొందరగా లాజరు దగ్గరికి. అంటే శిష్యులు ఏమంటారు అంటే, అయ్యా యూదయ దేశములో యెరూషలేము ప్రాంతములో నిన్ను కొట్టాలని, నిన్ను హింసించాలని, నిన్ను సిలువకు వేయాలని అందరూ ఆలోచన చేస్తున్నారు. ఇలాంటి స్థితిలో, ఇలాంటి సిచ్యువేషన్లో నీవు లాజరు దగ్గరికి వెళ్తావా అన్నప్పుడు యేసయ్య నేను తప్పకుండా వెళ్ళాలి. అంటే నాకేమర్థమైందంటే, యేసయ్యకు శ్రమలు వస్తాయని తెలుసు కూడా, నన్ను హింసిస్తారని తెలుసు కూడా, శ్రమలు లెక్క చేయకుండా ఎవరి దగ్గరికి వెళ్ళాలి నేను? దట్ వాస్ ద లవ్ ఆఫ్ జీసస్. అంత మీనింగ్ ఉందమ్మా అందులో. శ్రమలు వచ్చినా పర్లేదు, బట్ నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి? లాజరు దగ్గరికి వెళ్ళాలి. ఇంకో మాట చెప్తాను నేను, ఇంకోటి అంటే లాజర్ని ఎంతగా ప్రేమించాడనే మాట చదవండి. యోహాను సువార్త 11:39. చాలు చాలు చాలు, అది జస్ట్ ఒక మాట చల్లమన్నారు, మీకు అర్థం కావాలంటే. సో యేసు లాజరు సమాధి దగ్గరికి వచ్చి, అమ్మ గమనించండి బిడ్డ, సమాధి దగ్గరికి వచ్చి ఈ రాయిని తొలగించండి అని చెప్పినప్పుడు మళ్ళా అడ్డం వచ్చేసింది. ఎవరు అడ్డం వచ్చారు? మార్త. యేసయ్య చనిపోయి ఎన్ని రోజులు అవుతుంది? 4 days అవుతుంది చనిపోయి. అంత కంపు వస్తుంది, అంత వాసన ఉంటుంది. అవసరమా యేసయ్య అంటే? నేను ఏమంటున్నానంటే, యేసయ్య ఆ 4 రోజుల వాసన కూడా లెక్క చేయలేదు. అది చెప్తున్నాను నేను. ఏం పర్లేదమ్మా, 4 రోజులు అయినా పర్వాలేదు, వాసన వచ్చినా పర్వాలేదు, నో ప్రాబ్లం, బట్ ఐ వాంట్ టు సీ లాజర్. నేను లాజర్ విషయంలో చాలా ఆలోచనలు కలిగి ఉన్నా. అంటే నాకేమర్థమైందంటే, ఎంత ప్రేమ ఉంటే యేసయ్య ఆ మాట అనొచ్చు కదా. ఇప్పుడు మనమే ఉన్నాం, అయ్యా చనిపోయి 4 రోజులు అయింది, తర్వాత ఇక అలాగే మేము ఆ బాక్స్లో పెట్టేశాము, సమాధి చేశాము, ఇక మీరేం రావద్దు అంటే మనం ఏం చేస్తాం? ఇక 5 రోజులు అయ్యిందంట, సమాధిలో పెట్టేశారు, ఇక ఎందుకు పోతామని అనుకుంటామా లేదా? మనం అవసరం లేదు అనుకుంటాం మనం. కానీ యేసు ప్రభు నేను లాజరును ప్రేమిస్తున్నాను అని చెప్పుటకు ఎన్ని రుజువులమ్మా? 4 రుజువులు చూపించాడమ్మా. దట్ వాజ్ ద లవ్ ఆఫ్ జీసస్ అన్నమాట. మనం ఓన్లీ చదివి వదిలిపెట్టేస్తాం మనం, కానీ లోతుగా చదివితే నేను లాజరును ప్రేమిస్తాను అన్నప్పుడు ఒక దినం ప్రయాణం చేశాడు ఆయన, ఆ తర్వాత అభయం ఇచ్చాడు ఆయన, ఆ తర్వాత శ్రమలు లెక్క చేయలేదు, ఆ తర్వాత 4 days అయినప్పటికీ నేను వెళ్ళాలి లాజరు దగ్గరికి. అదండి యేసయ్య ప్రేమ, అదండి యేసయ్య లవ్. పాత నిబంధనలో కూడా యేసు ప్రభు ఏ విధముగా లాజరు మన స్నేహితుడు అని ఎలా చెప్పాడో, పాత నిబంధనలో దేవుడు ఇద్దరిని గూర్చి నా స్నేహితుడు అన్నాడు. పాత నిబంధనలో ఇద్దరిని గురించి దేవుడు ఏమన్నాడు? నా స్నేహితుడు. మొదటి స్నేహితుడు ఎవరన్నా తొందరగా చెప్పాలి. మొదటి స్నేహితుడు యోబు కూడా స్నేహితుడేనా? ఓ మై గాడ్, మీరు ఎట్టున్నారంటే నాకు కొన్ని జ్ఞాపకం చేస్తారు. అన్న యోబు కాదన్నా, యాకోబు అన్న అంటే నేను చదివిందేమో నాకు ఇలా అర్థమవుతుంది. సో నాకు ఇంకా ఏమర్థమైందంటే, మీరు కూడా ఈ మధ్యలో వాక్యం బాగా చదువుతున్నారేమో, అలా దేవుడు మీకు ఏమన్నా ఐడియాలు ఇచ్చాడని నేను అనుకుంటున్నాను. రైట్, చదువుదాం దయచేసి యెషయా గ్రంథం 41:8. త్వరగా అమ్మ, 41:8. చురుకుగా దేవుని వాక్యం విందాం, సంతోషంగా దేవుని వాక్యం విందాం. చాలమ్మా. నా స్నేహితుడైన అబ్రహాము. రైట్. సో దేవుడు, యెహోవా దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అంటే, ఇశ్రాయేల్ అందరూ కూడా, యూదులందరూ కూడా ఎవరి స్నేహితులు అంట? దేవుని స్నేహితులు. అందుకే అబ్రహాం ద్వారా మాట్లాడుతున్నాడు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఇంకోటి చూద్దాం దయచేసి, నిర్గమకాండం 33:11. రైట్. సో మనుషుడు ఒక స్నేహితుడితో మాట్లాడినట్లు యెహోవా దేవుడు మోషేతో ఎలా మాట్లాడాడు? ఇప్పుడు ఒక ప్రశ్న ఇస్తాను నేను. దేవుడు స్నేహితునితో మాట్లాడినట్లు అబ్రహాముతో మాట్లాడాడు, సేమ్ అదే విధముగా మోషేతో కూడా
మాట్లాడాడు. నా ప్రశ్న ఏంటంటే, ఒక స్నేహితుని వలె అబ్రహాము మోషే వలె దేవునితో వాళ్ళు మాట్లాడుతున్నారంటే మరి మనం ఎట్లా మాట్లాడాలి? అది నాకు కావాలి. లేకుంటే ఇంకో విషయం చెప్తాను నేను. దేవునికి స్నేహితులు ఎవరు అవుతారండి? ఓకే, దేవునికి స్నేహితులు ఎవరు అవుతారు? ఇప్పుడు నాకు స్నేహితుడు కావాలంటే నేను మంచివారిని కోరుకుంటానా, చెడ్డవాడిని కోరుకుంటాను? ప్లీజ్, ఎవరిని? నేను మంచివాడిని కోరుకుంటాను. నాకు మంచి స్నేహితుడు కావాలి, కానీ చెడ్డ స్నేహితుడు నేను కోరుకోనండి. దుష్టులు, పాపులు, తర్వాత అపహాసకులు నేను కోరుకోను స్నేహితులు ఉండడానికి. నాకు ఎవరు కావాలి? మంచి స్నేహితులు. దేవునికి కూడా ఎలాంటి స్నేహితులు కావాలి? మంచి స్నేహితులు. సో మోషే కానివ్వండి, అబ్రహాము కానివ్వండి, దేవునికి ఎలా స్నేహితులు అయ్యారంటే ఆయన యందు విశ్వాసం ఉంచారు, ఆయనను వెంబడించారు, ఆయన మాట విన్నారు, ఆయన యందు భయభక్తి కలిగి ఉన్నారు, ఆయన మీద ఆధారపడి జీవించారు. కాబట్టి దేవుడు ఏమన్నాడంటే, మోషే నా స్నేహితుడు, అబ్రహాము నా స్నేహితుడు అని వాళ్ళిద్దరిని దేవుడు ప్రేమించాడు. ఇప్పుడు మీరు నాకు ఒక మాట చెప్పాలి. నాకు ఏమని చెప్తారంటే, దేవుని ప్రేమ ఎట్లయితే ఉన్నదో గమనించండి. దేవుడు ఏ విధముగా మోషే నా స్నేహితుడు అన్నాడో, అబ్రహాము నా స్నేహితుడు అన్నాడో, యేసుక్రీస్తు కూడా దేవునికి ఏ గుణలక్షణాలు ఉన్నాయో యేసుక్రీస్తు కూడా అదే గుణలక్షణాలు ఉన్నాయి. దేవుడు పాత నిబంధనలో ఏ విధంగా అయితే స్నేహితులు అన్నాడో యేసుక్రీస్తు కూడా ఏమన్నాడమ్మా? మన స్నేహితుడు నిద్రిస్తున్నాడు. ఇక్కడ స్టాప్ చేస్తానమ్మా. నేను ఇక్కడ స్టాప్ చేస్తాను. ఒక ప్రశ్న ఏమన్నా మీకు అందరికీ, లాజరును ఎవరు ప్రేమించారు? యేసయ్య ప్రేమించాడు. ఎందుకు? లాజరును అంత ఎక్కువగా 4 విధాలుగా అంత ఎక్కువగా ప్రేమ చూపే అవసరం ఏమొచ్చింది? లాజరు ఏం చేశాడు తెలుసా? లాజరు ఏం చేశాడు? ఎందుకు లాజరును అంత ఎక్కువగా ప్రేమించాడంటే, మనం ఏం చేస్తామంటే, నన్ను ఎక్కువగా ప్రేమిస్తే నేను కూడా ఎక్కువగా ప్రేమిస్తాను. మనుషులం కదా. తక్కువగా ప్రేమిస్తే తక్కువగా. మన మనుషులం. ఓకే, అన్నీ ప్రేమ మీదనే ఆధారపడి ఉంటాయండి. సంబంధాలన్నీ కూడా ప్రేమ మీదనే ఆధారపడి ఉంటాయి. ఎందుకు యేసు ప్రభు లాజరును 4 విధాలుగా అంత ఎక్కువగా ఎందుకు ప్రేమించాడంటే, లాజరు యేసుక్రీస్తును మెస్సయ్యగా నమ్మాడు. లాజరు యేసుక్రీస్తునందు విశ్వాసం కలిగి ఉన్నాడు. లాజరు యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించాడు. లాజరు యేసుక్రీస్తును మనుష్య కుమారునిగా నమ్మాడు. అర్థమవుతుందా బిడ్డ? అంటే పూర్తిగా ఎస్, ఈయన లోక రక్షకుడు, ఈయన జీవము గల దేవుడు, ఈయన మార్గము, సత్యము, జీవం, ఈయననే మనుష్య కుమారుడు, ఈయన గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడు. పాత నిబంధనలో ఉన్న దేవుడు ఎవరో కాదు, ఆయనే యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించాడు. అవన్నీ దేవుడు యేసు ప్రభు లాజరులో చూసి ఏం చేస్తాడు? దర్శాలంతే ప్రేమించాడు. అమ్మా, మీరందరూ కూడా కర్మేలు సంగమా, మీరందరూ యేసయ్యను ప్రేమిస్తున్నారా? అది క్వశ్చన్ అండి. మనమందరం కూడా యేసయ్యను ప్రేమిస్తున్నామా? ఒకవేళ యేసయ్యను ప్రేమిస్తున్నామంటే ఎలా ప్రేమిస్తున్నాం? క్వశ్చన్. యేసయ్యను ప్రేమిస్తున్నామంటే ఎలా ప్రేమిస్తున్నాం? అందుకే యేసు ప్రభు పేతురును కూడా వదిలిపెట్టలేదండి. పేతురు, సీమోను కుమారుడైన పేతురు, నీవు నన్ను నిజముగా ప్రేమించుచున్నావా అంటే అది నీకే తెలుసు ప్రభు అన్నాడు. తర్వాత అర్థమైంది పేతురు గారికి, నేను ఇంకా యేసయ్యను ఏం చేయాలి? నేను ప్రేమించాలి. ఇక్కడ స్టాప్ చేస్తానండి. ప్రేమను ఎంబిస్తానమ్మా. యేసుక్రీస్తు దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడు అంటే, చదవండి దయచేసి. ఎలా ప్రేమించాడు అంటే, రోమాపత్రిక 5:8 త్వరగా. రోమాపత్రిక 5:8. అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరచు రైట్, అది గొప్ప ప్రేమ. ఎట్లనగా మనం ఇంకనూ పాపములో ఉండగానే క్రీస్తు మన కొరకు అంత పెద్ద ప్రేమ చూపించాడండి. ఆ కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువు నీ కొరకు, నా కొరకు, నీవు నేను నీతిలో, రక్షణలో, విశ్వాసములో జీవించాలని యేసుక్రీస్తు ప్రభు ఆ కలువరిలో ఒక్కసారి మరణము చెందాడు. దట్ వాస్ ద గ్రేట్ లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నేను ఇంకో మన ప్రశ్న ఇస్తాను మీకు. పాస్టర్ గారు, మీరు అంటున్నారు లాజరు యేసయ్యను ప్రేమించాడు, యేసయ్య కూడా లాజరును ప్రేమించాడు. మరి మేము ఎట్లా ప్రేమను చూపించాలి పాస్టర్ గారు? మేము ఏ విధంగా ప్రేమను చూపించాలి? ఏ విధముగా మేము యేసును ప్రేమిస్తే యేసు మమ్మల్ని ఏ విధముగా ప్రేమిస్తాడు అనే ప్రశ్న మనకు రావాలంటే చదవండి దయచేసి యోహాను సువార్త 14:23.
యేసు ఆ, ఒకడు నన్ను ప్రేమించిన యెడల ఆ. వాడు నా మాట గైకొనును. ఎస్, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును. రైట్ అమ్మా, రైట్. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట. సింపుల్ అమ్మా, అమ్మ సింపుల్. ఏంటంటే మీరు యేసును ప్రేమించాలి అన్నా, యేసు యందు విశ్వాసము కలిగి ఉండాలన్నా, యేసును వెంబడించాలన్నా సింపుల్. ఏంటంటే యేసు క్రీస్తు ఆజ్ఞలు ఎప్పుడైతే నువ్వు పాటిస్తావో నువ్వు యేసును చెప్పండి. ఇంకో దగ్గర ఏముందంటే నా ఆజ్ఞలు గైకొనని వాడు, ఉందమ్మా మాట, నా ఆజ్ఞలు గైకొనని వాడు నా వాడు కాదు, నా ఆజ్ఞలు గైకొనిన వాడే నా వాడని ఉంది. సో దేని బిడ్డారా, మనం అందరం అంట యేసుక్రీస్తు ఆజ్ఞలను మనం ప్రేమిస్తే అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. యేసుక్రీస్తు ఆజ్ఞ రెండే అండి. దేవుడు ఇచ్చిన ఆజ్ఞ రెండే రెండు. ఒకటేంటి? నీ పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాను ఏం చేయాలి? సేవించాలి, ప్రేమించాలి ఉంది. ప్రేమించాలి. తర్వాత నిన్ను వల్ల నీ సహోదరిని ప్రేమించాలి. ఇక చాలండి ఇక్కడ. సో ఫస్ట్ యేసుక్రీస్తు ప్రభువు నేను లాజరును ప్రేమించాను అంటే 4 విధాలు తన ప్రేమను చూపించాడు. రెండవదిగా లాజరు ఇంకా ఎలా ప్రేమించాడు యేసయ్య, అది నాకు కావాలి. చాలామంది ఏం చేస్తారంటే బాగా ప్రేమించి అన్ని పెట్టి చూసిన తర్వాత, బాగా ప్రేమించి అన్ని పెట్టి చూసిన తర్వాత ప్రేమింపబడిన వ్యక్తి పొరపాటున మోసం చేస్తే ఎట్లా ఉంటుందమ్మా? అప్పుడు ప్రేమింపబడిన వ్యక్తి పొరపాటున మోసం చేస్తే, పొరపాటున వ్యతిరేకముగా తన మెడిమ ఎత్తితే, బయలుమాట చెప్తున్నా, ఎట్లుంటుందమ్మా? ప్రేమించే వ్యక్తికి ఎట్లా ఉంటుంది చెప్పండి? ఎంత బాధపడతామంటే ఇక చివరికి ఏమంటామంటే, ఇక జన్మలో నీ ముఖం నాకు, అరే మనుషులం మనం అంటాం తప్పకుండా. ఎస్, నేను కూడా సేవకునే కదా, మనుషులం మనం. ఇక జన్మలో నీ ప్రేమ నాకు, నీ ముఖం నాకు చూపించొద్దు. ఇక నేను చేసిన మేలులు అన్నీ కూడా నేను మర్చిపోతా, నువ్వు కూడా మర్చిపో. నువ్వు మర్చిపోయినప్పటికీ నేనైతే మర్చిపోను. నేను ప్రేమించాను నేను. సో రెండవదిగా యేసు ప్రభు ఎలాంటి ప్రేమను చూపించాడంటే, మూడోది నేను చెప్పనమ్మా, మూడోది మీరు చెప్పాలి. రెండవదిగా ఎలాంటి ప్రేమను చూపించాడంటే చదవండి దయచేసి. యోహాను సువార్త 11వ అధ్యాయం 33వ వచనం. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అది నిన్నెక్కడ ఉంచితిరని అడిగాడు. 35వ వచనం బిడ్డ. యేసు కన్నీళ్లు విడిచెను. చాలా రైట్, ఓకే రైట్. సో రెండవదిగా యేసుక్రీస్తు ప్రభువు లాజరు విషయంలో ఒక రుజువు, క్రియల మూలముగా ఎలా ప్రేమించాడంటే, యేసు ఏం విడిచాడు బిడ్డ? కన్నీళ్లు విడిచాడు. ఈ మాట నాకు చాలా బాధ అనిపించింది. దేవుని కుమారుడై ఉండి, యేసుక్రీస్తు ప్రభువే ఉండి, పరలోకం నుండి దిగి వచ్చిన యేసు ప్రభు, శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణ మన మధ్యలో నివసించిన ఆ యేసు ప్రభువు లాజరు విషయంలో ఏం చేశాడు? కన్నీరు గార్చాడు. నేనేమనుకుంటున్నా అంటే, అక్కా చెల్లెళ్ళు మరియా మార్త ఏడిస్తే ఒక అర్థం ఉంటుంది, అంతే కదా. ఆ తర్వాత ఇంకా ఎవరు ఏడ్చారంటే యూదులు ఏడ్చారు అంటే ఒక అర్థం ఉంటుంది, నిజమా కాదు? కానీ వాళ్ళకంటే ఎక్కువగా ఎవరు ఏడ్చారు? యేసయ్య ఏడ్చాడు. అక్కడ అక్కజనులు ఏడుస్తున్నారు, యూదులు ఏడుస్తున్నారు, యేసయ్య ఏడుస్తున్నాడు. కానీ యేసయ్య ఏడ్చే విధానంలో నేను 4 చూశాను. ఆయన ఏడ్చే విధానంలో ఆ వచనంలో చాలా ఉన్నాయి. ఆయన ఎలా ఏడ్చాడంటే, చదువుదాం ఒక మాట. 35వ వచనం అండి. 33వ వచనంలో 30 నేను చదువుతాను. 33 ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో, ఇక ఏం అర్థమైందమ్మా? అందరూ ఏడుస్తున్నారు, అక్క చెల్లెళ్ళు యూదులు ఏడుస్తున్నారు. కానీ ఈయన ఏడుపు ఏమిందంటే, ఈయన కలవరపడి ఆత్మలో, ఏమర్థమైంది బిడ్డ? కలవరపడి ఆత్మలో మూలుగుచు. అంటే కలవరపడి అంటే చూడరాని దృశ్యం మనం చూసినప్పుడు మనకేమొస్తుందమ్మా? కలవరం. చూడరాని దృశ్యం చూసినామంటే షేక్, మన ఫేస్ షేక్ అవుతుంది, మన కళ్ళు చేంజ్ అయిపోతాయి. సో ఆయన కలవరపడి ఆత్మలో ఏంటమ్మా? మూలుగుచు. కలవరపడి అనగానే ఏదైనా పాట గుర్తొస్తుందా? ఇక మొత్తం పడవకండి, మొత్తం పడితే ప్రసంగం అది కాదు ఇక్కడ. థ్యాంక్ యూ సోనా, భలే చెప్పినావు బిడ్డ. కలవరపడి సేవ్.
ఆ యేసన్న పాట ఎలా రాశాడంటే ఈ మాటతో పాట స్టార్ట్ చేశాడంట. అతను కలవరపడి ఆత్మలో మూలుగుచు లాజరు విషయంలో ఇంకో మాట, ఇంకా ఆయన ఎలా ఏడ్చాడు అంటే 38వ వచనం. యేసు మరలా తనలో మూలుగుచు సమాధి యొద్దకు వచ్చెను. రైట్. సో ఒకసారి ఆత్మలో కలవరపడ్డాడు, ఒకసారి ఏడ్చాడు, మరలా ఏముందమ్మా, తనలో మూలుగుచు మరలా తనలో మూలుగుచు, చాలండి, మరలా మూలుగుతూ ఉన్నాడు, మరలా ఆత్మలా కలవరపడుతున్నాడు, కన్నీరు కార్చాడండి. దేవుని బిడ్డలారా, మీకు తెలుసా అమ్మా, యేసుక్రీస్తు ప్రభువు ఎన్ని చోట్ల కన్నీరు గార్చాడంటే ఒకటేమో యెరూషలేము దేవాలయం విషయంలో అక్కడ కన్నీరు గార్చాడు, రెండవదిగా లాజరు దగ్గర కన్నీరు గార్చాడు, మూడవదిగా ఎక్కడ కార్చాడమ్మా అమ్మా, సిలువలో లేదు బిడ్డ, లిటరల్గా కన్నీరు కార్చడం సిలువలో లేదు. ఆయన దుఃఖపడ్డాడు, వేదన చెందాడు, ఓకే, ఆయన ప్రార్థన చేశాడు. సో మూడవ చోట ఎక్కడ రాయబడిందంటే యేసు కన్నీళ్లు విడిచాడని. చదవండి, మీకు చూపిస్తాను నేను త్వరగా. ఎక్కడుందంటే ఎబ్రీ పత్రిక 5:7, త్వరగా ఎబ్రీ 5:7 మీరు అండర్లైన్ చేసుకోవాలి. చాలమ్మా, రైట్, ఓకే. అతడు అంగీకరింపబడిన ఉందా బైబిల్లో? ఉంది కదమ్మా, నేను చదివాను ఆ మాట చాలాసార్లు. రైట్. మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ ఉన్నాము బైబిల్లో. సో యేసు ప్రభు ఈ విధముగా లాజరు కొరకు మహారోదనము కన్నీరు కార్చనండి. ఇక నాకు ఏమర్థమైందంటే, చాలా మంది ఏం చేస్తారంటే, తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే, యేసు ప్రభు నీ కొరకు కన్నీరు గారుస్తున్నాడు అంట. చాలా మంది తెలియక యేసు ప్రభు నీ కొరకు ఏం గారుస్తున్నాడు? కన్నీరు గారుస్తున్నాడు. కానీ ఆయన ఒక్కసారే కన్నీరు గార్చాడు, 2 సార్లు కన్నీరు గార్చాడు. ఎక్కడ? లాజరు దగ్గర, తర్వాత యెరూషలేము యొక్క దేవాలయాన్ని బట్టి, వాళ్ళందరినీ బట్టి కన్నీరు గార్చాడు. కానీ చాలా మంది చేస్తారంటే యేసు ప్రభు నీ కొరకు కన్నీరు గారుస్తున్నాడు. దేని బిడ్డలారా, కన్నీరు కార్చడం అంటే దయ చూపించడం, కృప చూపించడం, ప్రేమ చూపించడం, దయా కనికరము చూపించడం అని మీరు జ్ఞాపకం చేసుకోవాలండి. కన్నీరు కార్చడం అంటే యేసు ప్రభు ఎప్పుడు కన్నీరు కార్చలేదండి, జస్ట్ 2 చోట్ల మాత్రమే కన్నీరు కార్చ, ఆ సందర్భాలను బట్టి. సో కన్నీరు కార్చడం అంటే యేసు దయ, కృప, కనికరము, ప్రేమ చూపిస్తున్నాడు. మనం జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి చదవండి, దయచేసి ఎబ్రీ పత్రిక 2:17 ఎబ్రీ 2:17. రైట్. అన్ని విషయములలో యేసుక్రీస్తు ఎలాంటి వాడాయను? సహోదరుల వంటి వాడాయను. అంటే ఒక కుటుంబంలో మానవునిగా ఒక సహోదరికి ఎలాంటి బాధ, ఎలాంటి దుఃఖం, ఎలాంటి కన్నీరు, ఎలాంటి రోదన ఉంటుందో సేమ్ యేసుక్రీస్తు ప్రభు కూడా సేమ్ అదే విధముగా ఉందండి. నేను ఇంకో మాట చెప్తాను. యేసుక్రీస్తు మానవునిగా ఉన్నప్పుడు ఏం కార్చాడు బిడ్డ? కన్నీరు. లాజరు కొరకు ఎందుకు పాస్టర్ గారు యేసు ప్రభు కన్నీరు గార్చాడు అంటే, ఎందుకు యేసు ప్రభు కన్నీరు గార్చాడంటే, ఆయన ఒక మానవునిగా తనలో ఉన్న మానవుని యొక్క గుణ లక్షణాలు చూపిస్తున్నాడు. ఎందుకంటే ఆయన శరీరధారి ఈ లోకానికి వచ్చాడు. ఒక మానవునికి ఎన్ని రకాల బాధలు ఉంటాయో, ఒక మానవుడు ఏ విధముగా తన బాధను వ్యక్తం చేస్తాడో, యేసుక్రీస్తు ప్రభువు దేవుని కుమారుడై ఉండి, దేవుని గుణ లక్షణాలు యేసుక్రీస్తులో ఉన్నాయి, మానవుని గుణ లక్షణాలు యేసుక్రీస్తులో ఉన్నాయి. జీసస్ 100% గాడ్, 100% మ్యాన్. అది నిరూపించాడండి. నేను ఇంకొక మాట చెప్తాను, మీకు అర్థం కావాలని చెప్తున్నాను. నేను కన్నీరు గార్చుట అంటే నేను చెప్పాను, దయ, కనికరము, ప్రేమ చూపుట. మీకు తెలుసా, ఒకసారి కనాను స్త్రీ యేసయ్య దగ్గరికి వచ్చి, యేసయ్య నా కుమార్తె దయ్యం పట్టి బాధపడుతుంది, కాబట్టి మీరు మా ఇంటికి రావాలి, లేకుంటే వచ్చి ప్రార్థన చేయాలి. అప్పుడు యేసయ్య కన్నీరు కార్చలేదు, కానీ ఏం చూపించాడు బిడ్డ? కనికరం చూపించాడు. ఎలా చూపించాడు అంటే, అమ్మా నువ్వు ఇంటికి వెళ్ళమ్మా, నువ్వు ఇంటికి వెళ్ళిన వెంటనే నీ కుమార్తె ఏమవుతుంది? తొందరగా స్వస్థత పొందుతుంది. అదేవిధముగా శతాధిపతి యేసయ్య దగ్గరికి వచ్చి, నా దాసుడు ఇంటిలో జ్వరముతో బాధపడుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడంటే, అయ్యా నువ్వు ఇంటికి వెళ్ళు, నీ దాసుడు స్వస్థపరచబడతాడు. నాకేమర్థమైందంటే,
యేసు క్రీస్తులో ఆ కనికరం ఉంది, ఆ దయ ఉంది, ఆ ప్రేమ ఉంది, ఆ యొక్క గొప్ప కృప ఉందని నాకు అర్థమైందండి. బైబిల్ ఏముందంటే దుఃఖపడేవారు ధన్యులు, తొందరగా దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దాని బిడ్డారా, ఇప్పుడు మీరందరూ కూడా కొన్ని సందర్భాలలో కన్నీరు కార్చచ్చు. కన్నీరు కార్చకపోయినా కొన్ని సందర్భాలలో ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి, భర్త యొక్క స్థితిని బట్టి, భార్య యొక్క స్థితిని బట్టి, పిల్లల యొక్క స్థితిని బట్టి, కొన్నిసార్లు ఉద్యోగముల విషయంలో, అప్పుల విషయంలో, అన్ని విషయాలలో మీరు కూడా యేసుక్రీస్తు లాగా ఆత్మలో తొందరగా ఆత్మలో కలవరం, ఓకే, కలవరపడుతూ ఉండొచ్చు, ఆత్మలో మూలుగుతూ ఉండొచ్చు. ఒకసారి ఏమి చేయలేక ఇంట్లో నాడు గోడల మధ్య మోకరించి నిలవబడి ఇక నన్ను ఎవ్వరు చూస్తలేరని ఏం చేస్తారు మీరు? కాదు, కన్నీరు కారుస్తారు. అంటే ఇక నాకేమర్థమైందంటే, ప్రభువా ఇక ఏ ఆధారం లేదు, ఇక అంతా అయిపోయింది, ఇక శూన్యం, ఇక నా దిక్కు ఎవరు? నీవే. ఈ మధ్య ఒక పాస్టర్ గారు, నా స్నేహితుడు, ఉన్న పాటున కూలిపోయాడు. హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత దాన్ని ఆయనకు బ్రెయిన్లో ఒక చిన్న నరములో ఎంటిక మందము గల క్లాట్ వచ్చేసింది. స్కాన్ చేశారు, అమ్మ నీ భర్తకి ఇది వచ్చేసింది బిడ్డ. ఆ తర్వాత దెన్ కిడ్నీలో కూడా అతనికి కొలెస్ట్రాల్ పెరిగేసి కిడ్నీలో ఆ యొక్క వాపు వచ్చేసింది, అందులో స్టోన్స్ వచ్చేసాయి. చాలా బీదవారు. హాస్పిటల్లో ఒక 1 వీక్ ఉన్నాడు. డాక్టర్లు ఏం చెప్పారంటే, అమ్మ నీ భర్తను మేము రక్షించలేము. అక్కడ ఉన్న పేషెంట్లు అందరూ ఏం చెప్పారంటే, ఈయన ఇక చనిపోతాడేమో. అన్ని మాటలు భార్య విన్నది, పాస్టమ్మ గారు విన్నారు. వాళ్ళు చెప్పిన మాటలు, డాక్టర్లు చెప్పిన మాటలు, తన భర్త దగ్గరికి వచ్చి ఆమె ఏం చెప్పలేదండి. ఏం చెప్పిందంటే ఆమె సాక్ష్యం నేను విన్నాను. నేను అయ్యా నువ్వు తొందరగా బాగవుతావంట. ఏమన్నది? అయ్యా నువ్వు తొందరగా బాగవుతావంట. ఈయన అమ్మ డాక్టర్లు చెప్పారమ్మా నాకు బ్రెయిన్లో క్లాట్ ఉంది, డాక్టర్లు చెప్పారమ్మా నా 2 కిడ్నీస్లో స్టోన్స్ ఉన్నాయి, ఈ విధంగా ఉన్నాయి అంటే, లేదయ్యా మళ్ళీ వాళ్ళు నాకు చెప్పారు నువ్వు బాగవుతావంట. అంటే నాకేమర్థమైందంటే, తన భర్త ఎడల ఈమె దయ చూపిస్తుంది, కనికరం చూపిస్తుంది. ఇంకోటి ఆమె ఏం చెప్పిందంటే, ఆ డాక్టర్లతో మాట్లాడితే ఏం చెప్పిందంటే, ఆమె ఈ క్లాట్ ఉన్నందువలన నా భర్త కాలు పడిపోయినా పర్లేదు, నా భర్త చెయ్యి పడిపోయినా పర్వాలేదు, ఓకే, నా భర్త మంచిగా నా కళ్ళ ముందు ఉంటే నాకు చాలు. ఎంత ప్రేమ అండి, నిజంగా ఎంత ప్రేమ అండి. ఆయన ఒక మాట చెప్పింది. ఆయన భర్త అంట హాస్పిటల్లో ఉన్నప్పుడు ఈమె ఇంటికి వెళ్ళి ఆ చర్చిలో ఒక మూల కూర్చొని, యేసయ్యా లాజరు కొరకు నువ్వేం కార్చావు? లాజరు కొరకు ఆత్మలను మూలిగా వేసయ్యా, లాజరు కొరకు నువ్వు మూలిగి కన్నీరు కార్చినావు. నా భర్త కొరకు నేనేం చేస్తున్నా? కన్నీరు కారుస్తున్నా. అయ్యా నువ్వు కన్నీరు కార్చకున్నా పర్లేదు, కానీ లాజరు మీద, కనాను స్త్రీ మీద, శతాధిపతి దాసుని మీద నువ్వు ఏ విధముగా కనికరం చూపించావో నా భర్త మీద కూడా చెప్పండి, కనికరం, ప్రేమ చూపించి నా భర్తను బాగు చేయని అని ప్రార్థన చేసినాక. మీకు తెలుసా, దేవుడు ఒక మంచి వాక్యం ద్వారా ఆమెతో మాట్లాడాడు. సేమ్ లాజరు స్థితి ఆమె భర్తకు వచ్చేసిందండి. ఒక మంచి వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు ఆమె దగ్గర. ఏ వాక్యం అంటే 30వ కీర్తన చదువుదాం దయచేసి. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 30వ కీర్తన ఆఖరి వచనమమ్మ. జర ఉండు బిడ్డ. నీవు నా గోనె పెట్ట విడిపించి, ఉందా బిడ్డ అక్కడ? నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నాకు ధరింపజేసి ఉందా అక్కడ? ఓకే, అంటే అమ్మ నేను ఏమంటున్నా అంటే,
ఆ పాశ్రమ యొక్క దుఃఖము, బాధ, కన్నీరు, వేదన, రోదనము అనే గోనెపట్ట దేవుడు ఏం చేశాడు? విడిపించి సంతోష వస్త్రాన్ని, అనగా సంతోష వస్త్రం అంటే ఆమె భర్తకు ఆరోగ్యము కలిగజేస్తాడు కాబట్టి నీతి అనే వస్త్రాన్ని ఆమె ధరించుకున్నదండి. అది నాకు కావాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. భర్త కాలు పడిపోలేదు, భర్త చేయి పడిపోలేదు, ఓకే, ఏం ఆపరేషన్ చేయలేదు ఆయనకు, ఓకే, మందుల ద్వారా ఆయన మంచిగా ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఒక సిస్టర్ ఇంటికి పోయినాడు. ఒక సిస్టర్ ఇంటికి వెళ్ళి అక్క బాగున్నావా అన్నాడంట. ఆ సిస్టర్ ఈమె ముందు పేషెంట్ అన్నమాట. ఇద్దరు డిశ్చార్జ్ అయ్యారు. ఆమె దగ్గరికి వెళ్ళి అక్క బాగున్నావా అంటే, తమ్ముడు నువ్వు ఎవరు తమ్ముడు? నాకు తెలియదు తమ్ముడు, నేను ఎక్కడ చూడలేదంటే, అక్క హాస్పిటల్నేమో నేను నీ ముందు పడుకొని ఉన్నా, నువ్వు నా ముందు పడుకొని ఉన్నావు అక్క అంటే, ఆమె చెప్పిందంట, తమ్ముడు నీవు చనిపోతావు అనుకున్న తమ్ముడు నేను, కానీ దేవుడు ఏం చేశాడు? స్వస్థపరిచాడు తమ్ముడు. నేను ఒక అన్యురాలను అలా అనుకున్నాను నేను దేవుడు బాగు చేశాడు తమ్ముడు. నువ్వు నా కొరకు ఏం చేయి? తొందరగా ప్రార్థన చేయి. అందుకే ప్రతిదానికి ఏముందమ్మా? సమయం ఉంది. నువ్వు మోకరించాలన్నా, కన్నీరు కార్చాలన్నా, నువ్వు బాధపడాలన్నా, నువ్వు దుఃఖపడాలన్నా, నువ్వు ఆనందముగా ఉండాలన్నా, ఏ స్థితికైనా ఏం కావాలమ్మా? సమయం. అందుకే సమయం వచ్చినప్పుడే మనం వంగుతాం. సమయం రానంత వరకు ఇలా ఉంటాం. సమయం వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం? అది దేవుని సమయం. సో నేను ఏమంటాను అంటే, దేవునికి స్తోత్రం కలుగును కాక. సో లాజరును యేసు ప్రభు ఎలా ప్రేమించాడంటే, ఒకటి మన స్నేహితుడు, రెండవది ఎలా ప్రేమించాడంటే, ఎలా ప్రేమించాడు? కన్నీరు కార్చడం ద్వారా ప్రేమించాడు. అమ్మా, ఇక్కడ ఉన్న మీ అందరి పట్ల దేవుని కృప ఉంది, దేవుని ప్రేమ ఉంది, దేవుని దయ ఉంది, దేవుని కనికరం ఉంది కాబట్టి మనం అందరం ఈ స్థితిలో ఉన్నాం. అందుకే ఒక ఆయన ఏమంటాడు అంటే, అయ్యా నన్ను ఇంతగా ప్రేమించావు, నన్ను చూడండి, ఇంతగా ప్రేమించావు, ఇంతగా ఆస్తి ఐశ్వర్యం ఇచ్చావు, ఇంతగా కుమార్తెను ఇచ్చావు, మన్ను నిన్ను, అది నాకు కావాలి, మన్ను నిన్ను స్తుతించిన. అయ్యా రేపొద్దు నేను చనిపోతే నా దేహం నిన్ను స్తుతిస్తుందా? స్తుతించదు. కాబట్టి బ్రతికి ఉన్నప్పుడే, నన్ను దీవించినప్పుడే, నన్ను ఆశీర్వదించినప్పుడే, నాకు అన్ని సమస్తం అనుగ్రహించినప్పుడే నేను ఏం చేయాలి? నిన్ను స్తుతించాలి. అందుకొరకే యోబు అన్ని ఉన్నా స్తుతించాడు, ఏమి లేకున్నా స్తుతించాడు. అందుకొరకే దేవుడు యోబును ఎన్నంతలు? 200, 300గా దేవుడు దీవించాడు. ఇక్కడ స్టాప్ చేస్తాను నేను. ఓకే, మూడవదిగా యేసు ప్రభు లాజరును ఏ రుజువు ద్వారా ప్రేమించుండొచ్చమ్మా? ఎనీబడి క్యాన్ షైనమ్మా, ప్రైజమ్మా, ఎనీబడి. ఒకటి స్నేహితుడు, ప్రేమను చూపించాడు, కన్నీరు కార్చాడు, ప్రేమను చూపించాడు. మూడవదిగా ఏమై ఉండొచ్చు చెప్పండి? ఎందుకు పాస్టర్ అయ్యా మమ్మల్ని పీడిస్తూ ఉన్నావు? సో మీరే చెప్పేసండి ఇది మాట అన్నప్పుడు, మూడవదిగా యేసయ్య లాజరు విషయంలో ఎంత ప్రేమ చూపించాడంటే నేనే ఆశ్చర్యపోయాను. వాక్యం చదువుతుంటే నేనే ఆశ్చర్యపోయాను. అబ్బా యేసయ్య నిజంగా దేవుని కుమారుడిగా ఉండి, దేవునిగా ఉండి ఇంత ప్రేమ నువ్వు చూపిస్తావో. ఆ ప్రేమ ఏంటంటే, లాజరు చనిపోయాడు కదా, చదవండి 39వ వచనం. అమ్మా 41. అంతటా వారు ఆ రాయి తీసివేసి యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చాలా రైట్. సో మూడవదిగా ఏమైనా వచ్చామా? చెప్పండి, ఏమై ఉండొచ్చు? ఎలాంటి ప్రేమ చూపించాడు? సో మూడవది ఎలాంటి ప్రేమ చూపించాడు అంటే, యేసుక్రీస్తు ప్రభువు లాజరు కొరకు చక్కని ప్రార్థన చేశాడు. మీకు తెలుసా, సమాధుల దగ్గర కానివ్వండి, లేకపోతే ఆత్మీయులు ఇంటి దగ్గర చనిపోయినప్పుడు కానివ్వండి, లేకపోతే కుటుంబంలో ఏదైనా ఆరాధనలు ప్రేయర్ మీటింగ్ పెట్టేటప్పుడు కానివ్వండి, వాళ్ళను ప్రేమించేవారు ఎలా ప్రార్థన చేస్తారంటే, చాలా చక్కగా ప్రార్థన చేస్తారు, ఏడుస్తూ ప్రార్థన చేస్తారు, హృదయపు లోతు నుండి ప్రార్థన చేస్తారు. కరెక్టే కదమ్మా? యేసుక్రీస్తు కూడా లాజరును ఎంతగా ప్రేమించి ఉంటే లాజరు కొరకు ప్రార్థన చేస్తుండవచ్చు. ఆ ప్రార్థన ఎలాంటిదని చదువుతాను. ఆ ప్రార్థన ఎలాంటిదంటే, ఎక్కడుంది మాట?
యేసు కండులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు అంటే ప్రార్థన స్టార్ట్ చేశాడు. అయ్యా తండ్రి నీవు నా మనవి వింటున్నావు కాబట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. సేమ్ ప్రేయర్ ఎక్కడైనా చేశాడా? సేమ్ ప్రార్థన ఎక్కడైనా యేసయ్య చేశాడమ్మా? అందుకని చెప్తా, వాక్యం బాగా చదవాలి. సేమ్ ప్రార్థన, తండ్రి నిత్యము నీవు నా మనవి వినుచున్నందుకు నీకు కృతజ్ఞతలు. సేమ్ ప్రేయర్. ఎస్, 5 రొట్టెలు 2 చేపలు ఎత్తుకొని సేమ్ ప్రేయర్ చేశాడమ్మా. ఇంకా యేసయ్య ప్రేయర్ చూద్దాం మనం. ఇంకా యేసయ్య ప్రేయర్ ఎలా ఉంటుందంటే నేను చెప్తాను. నేను 41వ వచనం మనం చదువు మాట చదువు అది. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. 42వ వచనం, నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావు అని నెరుగుదును, గాని నీవు నన్ను పంపించవని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహం నమ్మునట్లు వారి నిమిత్తం ఈ మాట చెప్పితున్నాను. ఇక్కడ స్టార్ట్ చేస్తానండి. సో రెండవ ప్రార్థన ఏంటంటే, తండ్రి నీవు ఎల్లప్పుడూ నా మనవి, నా ప్రార్థన ఏం చేస్తున్నావు అంటే నాకేమర్థమైందంటే, అమ్మ విందా, ప్రార్థన కూడానంట, ప్రార్థన ఇక్కడి నుంచి రావద్దంట. ఇక్కడి నుంచి రావాలి, వేదనతో రావాలి, దుఃఖముతో రావాలి, బహుభారముతో రావాలి. బిడ్డ నన్ను చూడండి, విశ్వాసముతో రావాలి, విశ్వాసముతో రావాలి. యేసు ప్రభు అంత భారముతో, అంత విశ్వాసముతో ప్రార్థన చేసి ఒక మాట చెప్పాడు. దగ్గరగా కేక వేసి, లాజరు బయటికి రా. ఇప్పుడు ప్రశ్న వేస్తాను మీకు, లాజరు బయటికి రా అనగానే ఆయన కట్టబడిన కట్ల చేత, అంటే కదా బిడ్డ, కట్టబడిన కట్ల చేత చుట్టూ ఇలా చుట్టేశారు దాన్ని. యేసు ప్రభు మాట్లాడిన వెంటనే లాజరు బయటకు వచ్చాడు. సో బిగినింగ్లో నేను ఏం చెప్పానంటే, లాజరు రోగముతో చనిపోయాడు, లాజరు జబ్బుతో చనిపోయాడు. ఇప్పుడు నా మాట ఏంటంటే, యేసు ప్రభు ప్రార్థన చేసి బిగ్గర కేక వేసిన తర్వాత లాజరు జబ్బుతో బయటికి వచ్చాడా, రోగముతో బయటికి వచ్చాడా, లేకపోతే జబ్బు లేకుండా? కాదమ్మా, నువ్వు బలి చెప్తోస్తుంది నిజం కొన్నిసార్లు నువ్వు. ఓకే, లాజరు జబ్బుతో వచ్చాడా, రోగముతో వచ్చాడా, ఏదో యేసు పిలిచాడని అలాగే వచ్చాడా? క్వశ్చన్ అమ్మా ఇది. కానీ నేనేమన్నా తెలుసా, ఎప్పుడైతే యేసయ్య ఇలా ప్రార్థన చేశాడో, బిగ్గరగా కేక వేశాడో, లాజరు జబ్బుతో రాలేదండి, రోగముతో రాలేదండి. ఆయన ఆరోగ్యము గలవాడై, ఆయన స్వస్థత గలవాడై, ఆయన పూర్తిగా నయమయ్యి బలముతో, శక్తితో బయటకు వచ్చాడు. అది నాకు కావాలండి. చనిపోక ముందు రోగముతో చనిపోయాడు. యేసు ప్రభు లేచిన తర్వాత ఏం చెప్తలేరు, యేసు ప్రభు మాట్లాడిన తర్వాత, ప్రార్థన చేస్తున్న తర్వాత స్వస్థత పొంది బయటకు వచ్చాడు. అంతే కదా బిడ్డ, స్వస్థత పొంది ఏమో ఆయన బయటికి వచ్చాడు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, చెవి గలవారు వినును గాక, చెవి గలవారు వినును గాక. నా ప్రశ్న ఏంటంటే, ఈ ప్రశ్న మీకు కూడా వేస్తారు చాలా మంది. సో మార్త ఏం చెప్పిందంటే, యేసయ్య చనిపోయి లాజరు ఎన్ని రోజులు అయింది? 4 రోజులు. సో 4 రోజులు లాజరు ఆత్మ ఎక్కడుంది? మొదటి లాజరు, ధనవంతుడు లాజరు, ఆయన చనిపోయిన వెంటనే ఆయన ఆత్మ పరదేశంలో ఉన్నది. ఆర్ యు విత్ మీ? రైట్. దెన్ యేసుక్రీస్తు కల్వరి శిలువలో దొంగతో మాట్లాడుతున్న సమయంలో, నేడు నువ్వు నాతో కూడా, నువ్వు చనిపోయిన వెంటనే నీ ఆత్మ నా దగ్గర ఉంటుంది. అర్థమవుతుందా బిడ్డ? కానీ నా ప్రశ్న ఏంటంటే, లాజరు చనిపోయి 4 రోజులు అవుతుంది, లాజరు ఆత్మ ఎక్కడుంది? ఎక్కడుంది? ఎవరు చెప్పినాము? పరదేశాన్ని కృపగా నువ్వు చెప్పినా ఏంది? ఎస్, చాలా మంది ఏమంటారు అంటే, లాజరు చనిపోయి 4 రోజులు అయినప్పటికీ లాజరు యొక్క ఆత్మ ఎక్కడ ఉంది బిడ్డ? పరదేశంలో ఉంది. మనకు ప్రూఫ్స్ లేవండి. సో ఇంకో మాట మీకు చెప్తాను నేను, ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు 4 రోజుల తర్వాత రావాలి. మరియా మార్త కబురు పెట్టారు, వెంటనే రావచ్చు కదా, తెలిసిన వెంటనే రావచ్చు కదా, ఆలస్యం చేశాడు. ఎందుకు 4 రోజులకు వచ్చాడు యేసయ్య? కారణం ఏంటో మరి చెప్తానమ్మా. ఎందుకు 4 రోజులకు వచ్చాడు? ఏదో ఎప్పుడు ఉపమానం విని మనం వాక్యం వెళ్ళిపోదామని కాదండి. ఇలాంటి మనం నేర్చుకోవాలి. వై జీసస్ కేమ్ లేట్? ఎందుకు ఆలస్యంగా వచ్చాడు? 4 రోజులకు ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చాడంటే నేను చెప్తాను, వినండి. యూదులంట ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి యొక్క ఆత్మ 3 రోజులు ఆయన చుట్టే ఉంటుందంట.
3 రోజులు ఆయన యూదులు నమ్ముతారు. పరిసయ్యులేమో పునరుత్థానం నమ్ముతారు, శాస్త్రులేమో పునరుత్థానం లేదని నమ్ముతారు. ఓకే, సో యూదులు అంట ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆత్మ ఎన్ని రోజులు తిరుగుతుందంట? 3 days. కొందరు అయితే కొందరు మూఢనమ్మక వాళ్ళు ఏం చేస్తారంటే, మూఢనమ్మకమైన వాళ్ళు ఎలా చేస్తారంటే, పొరపాటున ఎవరైనా చనిపోయి 10 days తర్వాత, 9 days తర్వాత, 11 days తర్వాత ఎవరైనా ఏదైనా కాకి వచ్చి వాలితే ఆ ఆత్మ ఎట్లా వచ్చిందంట? ఏంటండి ఇవన్నీ కూడా? కుక్క వస్తేనేమో చెప్తున్నాను ఒక మాట. ఇలాంటి అపనమ్మకాలు చాలా ఉన్నాయండి. సో యేసు ప్రభు 4 days ఎందుకు వచ్చాడంటే, యూదులలో ఏ అపోహ ఉందో, ఏ మూఢనమ్మకం ఉందో ఆ మూఢనమ్మకము తీసివేయడానికి 4 రోజులకే యేసయ్య వచ్చా. అర్థమవుతుంది బిడ్డ, దాని బిడ్డారు. ఇదండి యేసయ్య. యేసుక్రీస్తు ప్రభువు లాజరు కొరకు ఆయన ప్రార్థన చేసినప్పుడు లాజరు ఎలా వచ్చాడమ్మా? రోగము లేకుండా వచ్చాడు, బలముతో వచ్చాడు, శక్తితో వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన అందరిని చూసి ఏం చెప్పాడంటే, లాజరు యొక్క తొందరగా లాజరు యొక్క కట్లు విప్పండి. ఎందుకు? లాజరు ఇప్పుకోలేడా? కొందరేమో ఇటు అంటారు, లాజరు ఇప్పుకోలేడా? లాజరు ఇప్పుకోలేడు. ఎందుకంటే చేతులు ఎట్లున్నాయమ్మా? ఇట్లా ఉన్నాయి. అది నేను చెప్తున్నా. అందరూ వచ్చారు, కట్లు విప్పారు. ఇప్పుడు నాకు చెప్పండి, మీరు యేసయ్య ప్రార్థన చేసిన తర్వాత యేసు ప్రభు లాజరులో సంతోషం చూశాడు. అమ్మ అర్థమవుతుందా బిడ్డ? లాజరులో ఎందుకు చూడమ్మా? సంతోషం. మరియా మార్త ముఖములలో సంతోషం, యూదులలో సంతోషం, తర్వాత బంధుమిత్రులలో ఏంటి? సంతోషం. అంటే నాకేమర్థమైందంటే యేసుక్రీస్తు ప్రభువు లాజరుకు ఆరోగ్యం ఇచ్చినందువలన, లాజరును లేపినందువలన అందరి ముఖములలో యేసయ్య వారి కుటుంబాలలో ఏం తీసుకొని వచ్చాడమ్మా? సంతోషం. సంతోషం. ఇప్పుడు మీ అందరి కుటుంబాలలో యేసు ప్రభు ఏమి తీసుకొని వస్తాడంటే, ఏం వస్తున్నామా? సంతోషం. సంతోషం. కొన్నిసార్లు సంతోషం అనుకుంటాం మనము డబ్బు ద్వారా వస్తుంది, రాదండి. సంతోషం కొన్నిసార్లు బంధుబలగం రాదండి. అస్సలు టైంలో ఎవరు రాదు తెలుసా? అస్సలు టైంలో ఎవరు రారండి, చెప్తున్నాను నేను. ఓకే, ధనము, ఐశ్వర్యం, వీటన్నిటి ద్వారా సంతోషం రాదండి. సంతోషం ఎవరి ద్వారా వస్తుంది అంటే కేవలం యేసుక్రీస్తు ద్వారానే వస్తుంది. త్రూ జీసస్ క్రైస్ట్, ఓన్లీ యేసుక్రీస్తు ద్వారానే. అందుకే యేసే ఏం చెప్పిందంటే, శిష్యులతో ఏమని చెప్పిందంటే, ఆయన ఇక శ్రమలు వస్తాయి, నేను చనిపోతా, నేను అహరోణం అవుతాను, నేను తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని ఉంటా అని ఈ మాటలు చెప్పి వాళ్ళకి ఏం చెప్పిందంటే, మీరు నా సంతోషాన్ని ఏం చేయాలి? మీరు తొందరగా చెప్పండి అమ్మా. మీరు నా సంతోషాన్ని ఏం చేయాలి? పరిపూర్ణం చేయాలి. నా సంతోషాన్ని పరిపూర్ణం. ఆయన సంతోషం ఏదో కాదు, ఆయన సంతోషం ఏంటంటే జస్ట్ సువార్త. సంతోషం సువార్త. ఒక ముగిస్తున్నాను నేను. సో లాజర్, నీవు ప్రేమించుచున్న లాజర్ రోగి అయి ఉన్నాడు అని అక్కడిద్దరు చెప్పారు, మరియా మార్త. కానీ యేసయ్య నేను లాజర్ను ప్రేమిస్తున్నాను అని ఎందుకు చూడమ్మా? నెంబర్ 1, లాజరు మన స్నేహితుడు. మనమందరం ఎవరు స్నేహితులమమ్మా? తొందరగా చెప్పండి. యేసయ్య స్నేహితులం. అది రెండవది ఏంటంటే, లాజరు కొరకు ఏం కార్చాడు? మనందరి కొరకు యేసయ్య కన్నీరు కారుస్తున్నాడా? రక్తం కార్చాడా? కరెక్టే, రక్తం కార్చాడు. కానీ ప్రతిదినం అలా ఏడవడం లేదు మన కొరకు. ఆయన తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని ఉన్నాడు. కానీ మన విషయంలో జాలి, దయ, కృప, కనికరం చూపిస్తున్నాడు. మూడవదిగా ఆయన మన కొరకు ఏం చేస్తున్నాడు? ఇది కరెక్ట్. మన కొరకు ఏం చేస్తున్నాడు? ప్రార్థన. ఆయన మన కొరకు, మన శుక్రవారం చెప్పిన వాక్యం ఇది. అవును, ఫాస్టింగ్ డే రోజు వాక్యం చెప్పాను నేను. ఆయన మన కొరకు ప్రార్థన. సో మనం ఏం చేస్తున్నామంటే, మన కొరకు యేసయ్య ప్రార్థన చేస్తున్నాడు అని మనం ప్రార్థన చేస్తలేం. సో మనం ప్రార్థన చేయాలి, యేసయ్య కూడా మన కొరకు ప్రార్థన చేస్తాడు. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దయచేసి కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో